అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారండి? కొంతమంది అయితే ఏం చెప్తాంలే అక్క మా బాధలు మీకేం తెలుస్తుంది, రోజు వైనస్ ద్వారా మాట్లాడతారు కానీ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడండి, ఈరోజు వాగ్దానం విందాం. కీర్తనలో 77వ కీర్తన 1-2 వచనాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. ఇక్కడ ఆసాప్ అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఆన్సర్ వచ్చేంత వరకు రాత్రి అంతా కూడా ఆయన వల్లే మీరు కూడా బాధపడ్డారా? రాత్రి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? రాత్రి కూడా కొన్ని సంఘటనలు కొన్ని సంగతులు విన్నారా? భయపడుతున్నారా? ఏంటి ప్రభా, ఏంటి మా స్థితి ఏంటి అని ఏడుపు వస్తుందా? ఎవరు చెప్పుకోలేనంత బాధ కలిగి ఉందా? అయితే ఇక్కడ ఆసాప్ చెప్తున్నాడు, ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాడంట. ఎప్పటి వరకు? దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను. ఆపత్కాలమందు నేను ప్రభుని వెతుకుతూనే ఉన్నాడు. ఈరోజు ఏదన్నా బ్యాడ్ న్యూస్ మీరు విన్నా, ఒకవేళ గతంలో మీరు బ్యాడ్ న్యూస్ వింటే, ఆ బ్యాడ్ న్యూస్ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఇలా చేయాలని క్యాల్కులేషన్స్ రాక మునిపే, ఫోన్ తీసుకొని ఇంకొకరికి ఫోన్ చేయక మునిపే, డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తక మునిపే దేవుని దగ్గర నువ్వు పరిగెత్తు, ఎలుగెత్తి మొరపెట్టు, దేవుడు నీకు ఆన్సర్ దయచేస్తాడు. నా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగి ఉన్నది. మా చిన్న పాప దాదాపు 30 రోజులు బలహీనంగా ఉంది. ఆల్మోస్ట్ 1 month ఇలాగ జ్వరం వస్తుంది పోతుంది, జ్వరం వస్తుంది పోతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసాము, వాళ్ళు బాగు చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ జ్వరం వచ్చింది. ఇంకా హెల్తీగా అవుతుంది అంటే జ్వరం వచ్చింది. 30 days ఎంత వీక్ అయిపోయిందంటే, ఇంకా లాస్ట్ కొన ఊపిరితో, లాస్ట్ శక్తి లేని వాయిస్తో, స్వరంతో, మమ్మీ నాకు భయంగా ఉంది, నాకు అంతా చీకటిగా అనిపిస్తుందని ఒక 2 years old బేబీ, 2 ఏళ్ల పాప, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళ కంటే పైగా లేదు. ఆ పాప అలా అన్నప్పుడు భయపడ్డాను. ఈసారి డాక్టర్స్ దగ్గర కాదు, ఈసారి ఎవ్వరు కాదు, నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తానని పాప పడుకున్న మంచం దగ్గరే నేను ప్రార్థన చేస్తే ఒక ప్రేరేపణ వచ్చింది, వర్షిప్ గాడ్ అని వచ్చింది. వెంటనే ఒక బ్రదర్ని పిలిచి గిటార్ తీసుకొని వచ్చి నేను మా కుటుంబం అంతా ముఖ్యంగా పాటలు పాడుతూ ఉంటుండగా, వర్షిప్ చేస్తూ ఉంటుండగా ఆ యొక్క జ్వరం వెళ్ళిపోయింది. అద్భుతం. 30 రోజులు బిడ్డ జ్వరంతో, ఆన్ అండ్ ఆఫ్ జ్వరంతో బాధపడింది. ఆ రోజు జ్వరం వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు. ఎంత రిలీఫ్ వచ్చిందంటే అంత రిలీఫ్ వచ్చింది. అది ఆ బెడ్ మీద పడుకొని బాధలో ఇంకా కొనూపిడుతూ ఉంది, ఇంకా కళ్ళు కూడా తెరవట్లేదు, అంత భయంకరమైన వీక్నెస్ అన్నమాట. ఆ టైంలో ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ ప్రార్థన, చెమటలు వచ్చే వరకు, మమ్మీ ఆకలి అవుతుంది అనేంత వరకు మేము ప్రార్థన చేసాం. ఈరోజు నీవు కూడా, మా జీవితంలో జరిగిన ఈ సంఘటన నీ జీవితంలో కూడా ఏదైనా కావచ్చు, ఏ సంఘటన అయినా కావచ్చు, అక్కడే కూర్చోండి, ఆ కార్యం జరిగేంత వరకు ప్రార్థన చేయండి. మీకు సమాధానం వచ్చేంత వరకు, మీకు పీస్ వచ్చేంత వరకు మీరు ప్రార్థన మానకండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అబ్రహాం ఎలుగెత్తాడు, యాకోబు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, యోసేపు ఎలుగెత్తి దేవుని అడుగుతా ఉన్నాడు, అందుకే అంతగా దీవించబడ్డాడు. ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఇస్సాకు ఎలుగెత్తాడు, భార్య విషయంలో ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. నేను అనుకుంటున్నాను వీరందరూ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. దావీదైతే ఇంక చెప్పొద్దు, ఎలుగెత్తి ప్రార్థన చేసేవాడు. ఈరోజు నువ్వు కూడా ఎలుగెత్తి మొరపెట్టు. నీ ఏదైతే అవ్వట్లేదు, జరగట్లేదు, భయంకరమైన సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతున్నావో ఎలుగెత్తి మొరపెట్టు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు ఎవరైతే ఎలుగెత్తి మొరపెట్టుకుంటున్నారో వారి శ్రమల నుండి వారిని, అయ్యా నువ్వు ఎలుగెత్తి మొరపెట్టుకునే వారిని నువ్వు చూసినావు, వారి శ్రమల నుండి వారిని విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. కష్టకాలంలో, ఆపత్కాలంలో నువ్వు అండగా ఉంటున్నందుకు నీకు వందనాలు. వారిని విడిపించి, వారిని గొప్ప చేసి, వారిని మహిమపరిచి, వారికి ఉన్న శ్రమలు, వారికి ఒక ఊరటం దయచేయండి. శ్రమల్లో, బాధల్లో, నష్టంలో, కష్టంలో ఒక ఊరటం దయచేసి ఆశీర్వాదం వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా, ఈరోజు ఈ వాగ్దానం మీతోనే మాట్లాడింది. మీకు ఒక టర్నింగ్ పాయింట్ రానై ఉంది. ఎలుగెత్తి ప్రార్థన చేయడం మానకండి, ఆయన వినేంత వరకు ప్రార్థన చేయండి. టర్నింగ్ పాయింట్ ఇస్ కమింగ్. కింద కమెంట్లో రాయండి, మై టర్నింగ్ పాయింట్ ఇస్ కమింగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.